వంకాయ పచ్చడికి ఆల్రెడీ డౌట్లు క్లియరు అని ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇదేమో వంకాయి, పండుమిరపకాయ కలగలుపు పచ్చడి అనమాట. 2 కలిపి పడతాము. అదేవిధంగా గోంగూర పండుమిరపకాయ పట్టొచ్చు, గోంగూర మటన్ పట్టొచ్చు. ఇలా 2 పచ్చళ్ళు కలిపి పట్టుకుంటే చాలా బాగుంటాయి. పండుమిరపకాయి, టమాటా అవి కూడా కలగలుపు పట్టొచ్చు అనమాట. ఇదైతే వంకాయి, పండుమిరపకాయ కలగలుపు పచ్చడి. ఇది తాలింపు వేస్తున్నాను ఇవాళ. తాలింపు వేసాను, చాలా బాగుంది. కేజీ పట్టాను కదా, నేను కొద్దిగా ఇంట్లో వరకు తీసి పచ్చడి పెట్టాను. ఒక ఆవిడకి ఒక డౌట్ వచ్చింది. మొన్న 2 డౌట్లు వస్తే క్లియర్ చేసి డౌట్లు క్లియర్ అని వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఇంకొక ఆవిడకి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, ఈవిడ ఏమంటుందంటే, నువ్వు వంకాయ ముక్కలు కోసి నీళ్ళల్లో వేయలేదు ఎందుకని? నీళ్ళల్లో వేయకపోతే కండరెక్కుతాయి కదా వంకాయలు, నువ్వు వంకాయలని నీళ్ళల్లో వేయకుండా పచ్చడి ఎలా పడతావు అంది. ఇది పచ్చడి కాబట్టి మనం నీళ్ళల్లో వేయకూడదు. నీళ్ళు తడి తగిందంటే పచ్చడి బూజు వచ్చిద్ది. మనం వంకాయలు కడిగి తుడిసి ఆరిపోయిన తర్వాత మాత్రమే ముక్కలు కోసుకోవాలి. తడి ముక్కలు నీళ్ళల్లో వేసి పచ్చడి పడితే పనికిరాదు. ఒక ఆవిడ ఏమందంటే, వంకాయ ముక్కలు వేపించేసి నూనెలో ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి కలిపి తాలింపు పెడితే వంకాయ పచ్చడి అయిపోద్దంట. ఆ వంకాయలు అసలు పచ్చడి పట్టనే పట్టకూడదు. అవేంటి కూర వండుకునే వంకాయలంట, నూనెలో వేయించి దేవి తాలింపు వేసేసిద్దంట, అది వంకాయ పచ్చడి అంట. అలాంటివి అయితే పట్టకూడదు. నాకైతే ఆ పచ్చడి చేత కాదు. నాకు మా నాయనమ్మ, మా అమ్మ ఈ పచ్చళ్ళే నేర్పించారు. నా ఈ పచ్చడి నచ్చినట్లయితే వంకాయ పొడి మిరపకాయ లైక్ చేయండి.